ఫ్రెండ్స్, మన చిన్ని బాల్కనీలో బజ్జి మిరపకాయలు పండాయండి. హార్వెస్ట్ చేసాము. కొన్నే వస్తాయి కదా, అయితే 2-3 డేస్కి అలాగా కట్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఈసారికి ఇన్ని వచ్చాయి, ఇంకా తర్వాత ఫ్లవర్స్ ఉన్నాయి. అయితే ఇవి మాత్రం ఇప్పుడు ఒక చిన్న రెసిపీ చేసుకుంటున్నాము. ఈ కొన్నే ఉన్నాయి కాబట్టి ఇలాగ రెసిపీ చేసుకుంటాం అనమాట. బజ్జి మిరపకాయలు ఇలాగ మధ్యలో కట్ చేసేస్తాము. కట్ చేసేసి లోపల సీడ్స్ అన్ని కలెక్ట్ చేసేస్తాను, మళ్ళీ నెక్స్ట్ టైంకి వాడుకోవడానికి. అయితే ఈ సీడ్స్ అన్ని తీసేసి క్లీన్ చేసేసేయాలి మొత్తము. చేసేసిన తర్వాత దీంట్లో చిన్న మసాలా పెడతాం అనమాట. ఈ మసాలా ఏంటంటే, ఒక చిన్న బౌల్ తీసుకోవాలి. ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, ఇంకా కారం, అలాగే కొంచెం ఉప్పు, పసుపు, కొంచెం షుగరు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ఇంకా అలాగే ఆనియన్ పేస్ట్ ఉంటే టేస్ట్ ఉంటుంది, చింతపండు. ఇవన్నీ కూడా శనగపిండిలో కలపాలన్నమాట. కొంచెం ఒక 3 స్పూన్స్ శనగపిండి వేసాను. కొంచెం ఆయిల్ వేయాలి, కొంచెం వాము కూడా వేయాలి. ఇవన్నీ కలిపేసేయాలన్నమాట. బాగా కలిపేసిన తర్వాత పేస్ట్ ఉంది కదా, మిశ్రమము మిర్చి లోపల పెట్టేసేయాలి. పెట్టేసి దీన్ని షాలో ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ కూడా అవ్వదు. కొంచెం ఫ్రై అయిపోయాక తీసి తినేయచ్చు అనమాట. ఓన్లీ రైస్తో, వేడివేడి అన్నము ఘీ రైస్తో తింటే కూడా బాగుంటుంది, లేదా పప్పుతో తింటే కూడా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. సో మన ఇంట్లో పండిన బజ్జి మిరపకాయలు ఇలా కూడా చేసుకుంటాం మేము.